పాలు తాగితే చికెన్ పెడతా అన్న కదా. తాగమ్మా తాగమ్మా తాగమ్మా, బుజ్జి కదా, బుజ్జి కదా, బుజ్జి కదా. తాగమ్మా తాగమ్మా, పాలు తాగమ్మా, పాలు తాగమ్మా, తాగురా. నీకు మధ్యాహ్నం చికెన్ పెడతానన్నా కదా, మంచిగా పాలు తాగు. ఉదయం పూట పాలు తాగితే మంచి బలం వస్తుందిరా. తాగమ్మా తాగమ్మా, తాగు 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 తాగు. మరి రాకి మంచిది కదా, మంచిది కదా. బంగారు కొండ, తాగమ్మా తాగమ్మా, మంచి కొండ మా బంగారు కొండ. మధ్యాహ్నం చికెన్ పెడతా ఉన్నా కదా, తాగమ్మా తాగు తాగు, తాగమ్మా తాగు. బిస్కెట్ వేసిన మంచిగా దాంట్లో పాలల్లా మంచిగా తాగాలమ్మా. అట్లా అల్లరి చేస్తే ఎట్లా చెప్పు. నీకు మధ్యాహ్నం చికెన్ పెడతా అంటున్నావు కదా, చికెన్తో భోజనం పెడతా అంటున్నావు కదా. కాలు నాకొద్దు, కాలు నాకొద్దు. పాలు తాగు, పాలు తాగినప్పుడు పాలు తాగు. రాకే రాకే, దెబ్బలు పడతా చెప్తున్నాం మళ్ళీ. తాగు పాలు, తాగు తాగు పాలు. చిన్నగా చెప్తున్నారు ఎవరైనా కానీ. తాగో. పొద్దుగాల పాలు ఇస్తుండే నీకు నకరాలు చేస్తున్నావు. చిన్నగా చెప్తున్నారు ఎవరైనా కానీ, గట్టిగా చెప్పాలి. తాగమ్మా తాగండి, తాగు. పాలు బిస్కెట్ ఎవరు ఇస్తారు పొద్దుగాల నీకు. మధ్యాహ్నం చికెన్తో అన్నం పెడతా అన్నా కదా, తాగాలి. అందుకనే ఏమైంది ఇలా కిందేం చూస్తున్నావు. గుంజు బాగా గట్టిగా. పాలు తాగితే బలం వస్తుంది. ఆలోచించొద్దు. ఏమో ఆలోచిస్తున్నావు, తాగాలని వద్దా తాగాలని వద్దా అని. తాగమ్మా తాగ. గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ 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 గుడ్. మా రాకి చాలా మంచిది కదా, మంచిగా పాలు తాగుతుంది, మంచిగా బిస్కెట్ తింటుంది, మధ్యాహ్నం చికెన్తో భోజనం చేస్తుంది అన్నమాట. అది మరి రాకి అంటే.